రెండు చరరాశులలో రేఖీయ సమీకరణాల జత అభ్యాసం 4.2 క్రింది సమస్యలలో ప్రతి సందర్భంలో రేఖీయ సమీకరణాల జతను రాసి దానికి సాధన కనుగొనండి అన్నాడు. ఇందులో మొదటి లెక్క, ఇద్దరు వ్యక్తుల ఆదాయాల నిష్పత్తి ఏ విధంగా ఉందంటే 9:7 మరియు వారి ఖర్చుల నిష్పత్తి ఏ విధంగా ఉందంటే 4:3. అయినా వారు ప్రతి ఒక్కరూ నెలకు 2,000 రూపాయల చొప్పున సొమ్ము ఆదా చేసినా వారి నెలవారీ ఆదాయాలను కనుగొనండి అన్నాడు. వారి ఆదాయం ఇవ్వలేదు, మనకు వాళ్ళ ఖర్చు కూడా ఇవ్వలేదు. సో వాళ్ళ యొక్క ఆదాయాన్ని ఏ విధంగా ఇచ్చిండు? నిష్పత్తి రూపంలో ఇచ్చిండు. ఖర్చులను కూడా నిష్పత్తి రూపంలో ఇచ్చిండు. ఓకేనా? సో ఇక్కడ మనం కనుక్కోవాల్సింది వాళ్ళ యొక్క ఆదాయాలను కనుక్కోవాలి. క్లియరా? రైట్. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకు సొమ్ము ఆదా చేయడం అంటే ఏంటిది? మనం సంపాదించిన దాంట్లో నుంచి మనం ఖర్చు పెట్టగా మిగిలింది ఏదైతే ఉందో అది పొదుపు, దాన్ని ఆదా అంటున్నాం కదా. రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇద్దరు వ్యక్తుల యొక్క ఆదాయాల నిష్పత్తి రాద్దాం. ఆ ఇద్దరు వ్యక్తులు మనం ఏమనుకుందాం? ఏ మరియు బి అనుకుందాం. ఏ కామా బిల ఆదాయాల నిష్పత్తి ఏంటిది? 9:7. సో మనకు ఆదాయం ఎంత తెలియదు, కాకపోతే నిష్పత్తి రూపం తెలుసు, 9:7 అని. సో నిష్పత్తి రూపంలో నుంచి మనం ఏం చేయాలి? వాళ్ళ యొక్క ఆదాయాలను కనుక్కోవాలి. సో ఆదాయాలను కనుక్కోవాలంటే దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? 9x నిష్పత్తి 7x. ఒక చరరాశితోటి నిష్పత్తిని గుణిస్తే మనం వారి యొక్క ఆదాయాన్ని మనం కనుక్కోవచ్చు. రైట్. నెక్స్ట్, ఏబీల ఖర్చుల నిష్పత్తి అన్నాడు. ఖర్చుల నిష్పత్తి ఏముంది? 4:3 కదా, అది రాద్దాం. సో దీన్ని కూడా మనం ఏం చేద్దామంటే ఒక చరరాశితో దీన్ని గుణించాలి. గుణిస్తే ఏమవుతుంది? మనకు వాళ్ళు పెట్టినటువంటి ఖర్చు అనేటువంటిది మనం తెలుసుకోవచ్చు. సో మనం చేసింది ఏంటంటే నిష్పత్తిని ఒక చరరాశితో గుణించినాం. ఇక్కడ కూడా ఖర్చులు ఏవైతున్నాయో వాటిని కూడా ఒక చరరాశితో గుణిస్తున్నాం. ఆ రెండు రాశి అక్కడ పక్కన పెట్టుకుందాం. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏమన్నాడు? వారు ప్రతి ఒక్కరూ నెలకు 2,000 రూపాయల చొప్పున సొమ్ము ఆదా చేసిన. సొమ్ము ఎట్లా ఆదా అవుతుంది మనకు అంటే ఆదాయంలో నుంచి ఖర్చు తీసేయాలి. ఆదాయంలో నుంచి ఖర్చు తీసేయాలి. ఇది ఆదాయం, ఇది ఖర్చు. ఇది మొదటి వ్యక్తి యొక్క ఆదాయం ఖర్చు, ఇది రెండో వ్యక్తి యొక్క ఆదాయం ఖర్చు ఇక్కడ ఉంది. ఆదాయంలో నుంచి ఖర్చు తీసేయండి, అప్పుడు మీకు ఏమొస్తుంది? ఆదా వస్తుంది, అంటే పొదుపు వస్తుంది. ఇక్కడ బి అనే వ్యక్తి యొక్క సంపాదన, అతని యొక్క ఖర్చు తీసేయండి, తీసేస్తే వచ్చేది కూడా ఆదా. సో ఇద్దరు వ్యక్తులు కూడా ఒక నెల తర్వాత వాళ్ళ యొక్క సొమ్ము ఆదా చేస్తున్నటువంటిది ఎంత అంటే 2,000 రూపాయలు కదా. అది ఇప్పుడు రాద్దాం. ఏ కామా బిల ఆదా చేసిన సొమ్ము. ఫస్ట్ది ఏ రాద్దాం. ఎట్లా? 9x - 4y = 2,000. ఇది ఏ, ఇది బి. 9xలో నుంచి 4y తీసేసిన 2,000 రాసుకున్నా. 2,000 ఏంటిది? ఆదా చేసినటువంటి సొమ్ము. నెక్స్ట్ బి తీసుకుంటున్నా. 7x - 3y ఎంత? 2,000 వచ్చిందా? ఇప్పుడు మనం ఏం చేసినాం? రెండు రేఖీయ సమీకరణాలను రాసుకున్నాం, అంటే రేఖీయ సమీకరణాల జతను రాసుకున్నాం. వాడు ప్రశ్న అదే కదా, రేఖీయ సమీకరణాల జతను రాసి అన్నాడు, రాసుకున్నాం. నెక్స్ట్ చేయాల్సింది ఏంటిది? దానికి సాధన కనుక్కోవాలి. సాధన కనుక్కోవాలంటే ఏం చేయాలి? ఇక్కడ చూద్దాం. ఈ x అనేటువంటి చరరాశి ఏదైతే ఉందో దాని యొక్క గుణకాలను కానీ లేదా y అనేటువంటి చరరాశి యొక్క గుణకాలను కానీ సమానం చేసుకోవాలి. ఫస్ట్ చేసుకుంటే ఆ చరరాశిని తొలగించి మనం విలువను కనుక్కోవచ్చు. ఓకేనా? చరరాశిని తొలగించు పద్ధతి ద్వారా మనం చేద్దాం. ఇప్పుడు ఈ సమీకరణాన్ని దేంతో గుణిద్దాం? 3తో గుణిద్దాం. ఈ సమీకరణాన్ని దేనితో గుణిద్దాం? 4తో గుణిద్దాం. ఎందుకు? చూడండి ఒకసారి. 3తో గుణిస్తే ఏమవుతుందో? 3 × 9 = 27 x, 3 × 4 = 12 y, 3 × 2 = 6,000. ఈ సమీకరణాన్ని ఏమనుకుందాం? మనం 3 అనుకుందాం. ఇప్పుడు 4తో ఈ సమీకరణాన్ని గుణిద్దాం. 7 × 4 = 28 మైనస్ 4 × 3 = 12 12y, 4 × 2 = 8 అంటే 8,000.
ఇది 4వ సమీకరణం అనుకుందాం. ఇప్పుడు చూడండి, ఈ y అనేటువంటి చరరాశి యొక్క గుణకాలు రెండు సమానం ఉన్నాయి. ఆ విధంగా సమానంగా చేసుకున్న తర్వాత మనం వాటిని క్యాన్సిల్ చేయాలి. ఏ విధంగా? ఈ రెండింటి యొక్క గుర్తులు సమానంగా ఉన్నాయి కాబట్టి వాటి గుర్తులు కనుక ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్గా మార్చుకున్నాం. సో ఒక్కటి గుర్తు మారిస్తే మిగతా అన్ని మార్చాలి కదా. ప్లస్ ఉంటే మైనస్, ప్లస్ ఉంటే మైనస్, ఈ రెండు క్యాన్సిల్ అయిపోయినాయి. 28లో నుంచి 27 పోతే ఎంత? మైనస్ ఎక్స్. 8000 నుంచి 6000 పోతే ఎంత? మైనస్ 2000. సో ఇక్కడ ఈ మైనస్ క్యాన్సల్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2000 వచ్చింది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2000. దేర్ఫోర్ ఇప్పుడు ఈ విలువను సమీకరణం 1లో అంటే 1లో ప్రతిక్షేపించవచ్చు, 2లో ప్రతిక్షేపించవచ్చు, 3లో కానీ 4లో కానీ ప్రతిక్షేపించుకోవచ్చు, తెలుసు కదా. సో ఈ విలువని మనం ఇందులో ప్రతిక్షేపించి చూద్దాం. సో 9 ఇంటూ ఎక్స్ బదులు ఏం రాయొచ్చు మనం? 2000 మైనస్ 4 ఇంటూ వైకి వై 2000. 9 రోట్ల 18,000 మైనస్ 4y ఈజ్ ఈక్వల్ టు 2000. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, y విలువను కనుక్కోవాలి కాబట్టి ఏదైతే మనం చరరాశిని కానీ కనుక్కునేటప్పుడు దాని యొక్క గుర్తు కనుక మైనస్లో ఉంటే దాన్ని మనం ప్లస్లో ఉండేట్టు చూసుకోవాలి. సో దీని -4y నేను ఏం చేస్తున్నా, RHS వైపు తీసుకెళ్తున్నా. అప్పుడు ఏమవుతుంది చూడండి, ఇక్కడ -4y + 4y అయింది. ఈ 2000ని ఇటువైపు తీసుకొస్తే -2000 అవుతుంది. వచ్చిందా? ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు ఎంత? 18,000 నుంచి 2000 తీసేస్తే 16,000 కదా, రైట్. ఇది 4y. ఈ 4ను దీని కిందికి తీసుకురావాలి మనం ఇప్పుడు. సో ఏమవుతుందో చూద్దాం ఒకసారి. y ఈజ్ ఈక్వల్ టు 16,000/4. సో 4 4 16 0 0 0. దేర్ఫోర్ y ఈజ్ ఈక్వల్ టు 4000. ఇప్పుడు మనకి ఎన్ని విలువలు వచ్చినాయి? x ఈజ్ ఈక్వల్ టు 2000 వచ్చింది, y ఈజ్ ఈక్వల్ టు 4000 వచ్చింది. సో మనకు కావాల్సింది ఏంటిది? ఇక్కడ ఆదాయం కనుక్కోమన్నాడు. వారి నెలవారీ ఆదాయాలను కనుగొనండి అన్నాడు. ఆదాయం అంటే ఇదియా ఇదియా? ఇది ఆదాయం. ఈ రెండు ఆదాయాలు, ఈ రెండు ఖర్చులు. సో మనం కనుక్కోవాల్సింది ఏంటిది? 9x 7x కనుక్కుంటే సరిపోతుంది. ఖర్చులు కనుక్కోండి అంటేనేమో 4y 3y కనుక్కోవాలి. అర్థమవుతుందా? వాడు అడిగిన ప్రశ్నలో నెలవారీ ఆదాయాలను కనుగొనండి అన్నాడు. ఇందులో ఆదాయాలు ఏవి, ఖర్చులు ఏవి చూసుకోవాలి ఫస్ట్. వాడు అడిగిన ప్రశ్న బట్టి ఇవి ఆదాయాలు, ఇవి ఖర్చులు. ఖర్చులు కనుక్కోమంటే ఎక్స్ ఉన్న చోట ఎక్స్ విలువ ప్రతిక్షేపించాలి. ఇలా ఎక్స్ లేదు. ఆదాయాలు కనుక్కోమన్నాడు కాబట్టి జస్ట్ ఎక్స్ విలువని ఇల్లు ప్రతిక్షేపిస్తున్నాం. ఇక్కడ కూడా ఎక్స్ విలువ ప్రతిక్షేపిస్తే మనకు ఆదాయాలు వస్తాయి. వై విలువను కనుక ప్రతిక్షేపిస్తే మనకు ఖర్చులు వస్తాయి. అర్థమవుతుందా? ఎక్స్ విలువను కనుక మనం ప్రతిక్షేపిస్తే ఏబీల యొక్క ఆదాయాలు వస్తాయి. వై విలువను కనుక మనం ప్రతిక్షేపిస్తే ఆ ఇద్దరు వ్యక్తుల యొక్క ఖర్చుల వివరాలు వస్తాయి. ఓకేనా, రైట్. వాడు ఆదాయాలు అడిగింది కాబట్టి నేను ఎక్స్ను ప్రతిక్షేపిస్తున్నాను. చూడండి, ఏ యొక్క ఆదాయం 9 ఇంటూ ఎక్స్ అంటే ఎంత? 2000. సో 9 2 18,000 రూపాయలు ఈ యొక్క ఆదాయం. ఓకేనా. నెక్స్ట్ బి యొక్క ఆదాయం రాద్దాం. బి యొక్క ఆదాయం అంటే ఏంటిది? 7x. సో 7 ఇంటూ ఎక్స్ అంటే 2000 కదా. 7 14,000. సో బి యొక్క ఆదాయం వచ్చేసి 14,000, ఏ యొక్క ఆదాయం వచ్చేసి 18,000. ఓకేనా, రైట్. ఇప్పుడు ఒకవేళ ఖర్చు అడిగిన అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు మీరు? ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ వై విలువని తీసుకెళ్ళి ఇందులో ప్రతిక్షేపిస్తే ఏ యొక్క ఖర్చు, బి యొక్క ఖర్చు అనేది వస్తుంది. అది లెక్కని సరి చూసుకోవాలంటే ఆదాయంలో నుంచి ఖర్చు తీసేయండి, మళ్ళీ మీకు ఈ 2000 వచ్చేస్తుంది. ఓకేనా, రైట్, క్లియర్. నెక్స్ట్ మనం సెకండ్ సమ్ చూద్దాం. రెండవది, ఒక రెండంకెల సంఖ్య మరియు దానిలోని స్థానాలను తారుమారు చేయగా వచ్చిన సంఖ్యల మొత్తం 66. ఆ సంఖ్యలోని రెండంకెల భేదం 2 అయినా ఆ సంఖ్యను కనుగొనుము. అటువంటి సంఖ్యలు ఎన్ని ఉంటాయి అంటున్నాడు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక రెండంకెల సంఖ్యను మనం తీసుకోవాలి. ఇక్కడ రాస్తున్నాం, ఒక రెండంకెల సంఖ్య.
ఏదైనా ఒక సంఖ్యని రాయాలంటే ఒకట్ల స్థానంలో నుంచి మొదలెడతాం ఇక్కడ. సో ఒకట్ల స్థానంలోని అంకె ఎక్స్, పదుల స్థానం ఎక్కడ ఉంటుంది? ఇటువైపు. సో పదుల స్థానంలోని అంకె వై అనుకుందాం. సో ఇది మనకు కావలసినటువంటి ఒక సంఖ్య, 2 అంకెల సంఖ్య. ఓకేనా? సో ఇక్కడ ఒక ప్రశ్న ఏమంటుండు, ఒక 2 అంకెల సంఖ్య మరియు దానిలోని స్థానాలను తారుమారు చేయగా, అంటే దీని యొక్క స్థానాలను తారుమారు చేస్తే ఆ 2 సంఖ్యల యొక్క మొత్తం ఎంత అంటున్నాడు? 66 అంటున్నాడు. ఎంత? 66. సో మనం దీన్ని రాద్దాం, దాన్ని తారుమారు చేసి రాద్దాం. ఆ 2 సంఖ్యల యొక్క మొత్తం 66గా రాయాలి. సరే, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఎక్స్ ఏ స్థానంలో ఉంది? ఒకట్ల స్థానంలో ఉంది. వై ఏ స్థానంలో ఉంది? పదుల స్థానంలో ఉంది. సో దీని యొక్క విలువను ఏ విధంగా రాయాలి అంటే మనము 10 × y. వైని ఏ విధంగా రాస్తున్నాం? 10 × y గా రాస్తున్నాం. ఎందుకు? అది పదుల స్థానంలో ఉంది కాబట్టి 10 చేత మనం గుణించాలి. 10 × y 10y, అది దాని యొక్క స్థాన విలువ. రైట్? ప్లస్ పెట్టి దీని యొక్క స్థాన విలువ రాయాలి. అంటే ఒకట్ల స్థానంలో ఉంది కాబట్టి 1 చేత గుణించాలి. సో 1 × x x. ఇప్పుడు ఈ యొక్క సంఖ్య యొక్క విలువ మనం ఈ రూపంలో రాసుకున్నాం, ఒక విస్తృత రూపంలో రాసుకున్నాం. దీని యొక్క స్థాన విలువ, దీని యొక్క స్థాన విలువ రాసుకొని ఆ రెండింటిని కూడుకున్నాం. క్లియరా? రైట్. ఇది ఒకటి వచ్చింది. ఇప్పుడు ఇదే సంఖ్యని మనం తారుమారు చేస్తున్నాం. ఎట్లా తారుమారు చేస్తున్నాం? ఈ వైని తీసుకెళ్ళి అక్కడ, ఎక్స్ని తీసుకెళ్ళి ఇక్కడ. అంటే ఇక్కడ ఎక్స్ వై అనేటివి అంకెలు కదా. సో ఈ అంకెల్ని వాటి స్థానాలను తారుమారు చేయగా దీని స్థానం ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఇక్కడ పెడుతున్నాం, దీని స్థానాన్ని ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నాం. అప్పుడు ఏమవుతుందో చూద్దాం. స్థానాలను తారుమారు చేయగా, దేని స్థానాలను? ఎక్స్ మరియు వై స్థానాలను. అప్పుడు ఏమవుతుంది? 10x + y. ఇది రెండవది వచ్చింది. సరే, తారుమారు చేసినాం. చేసిన తర్వాత ఈ రెండింటిని సంఖ్యల్ని కూడితే వాటి యొక్క మొత్తం ఎంత అంటున్నాడు? 66 అంటున్నాడు దత్తాంశం ప్రకారం. సో ఇక్కడ రాద్దాం. దత్తాంశం ప్రకారం 10y + x + 10x + y దట్ ఈజ్ ఈక్వల్ టు 66. అంతే కదా? ఇది రాసుకున్నా, 10y + x రాసుకున్నా, ప్లస్ 10x + y రాసుకున్నా. ఈ రెండింటిని కూడితే వాటి యొక్క మొత్తం 66 అన్నాడు. అది దత్తాంశం ప్రకారం మనం రాసుకున్నాం. ఇప్పుడు చూడండి ఏమవుతుందో. ఎక్స్ ఇక్కడ ఎక్స్ మొత్తం ఎంత అయింది? 11x. 10y y ఎంత? 11y దట్ ఈజ్ ఈక్వల్ టు 66. ఇప్పుడు చూడండి 11 అనేది కామన్ ఇస్తున్నాం. 11 కామన్ ఇస్తే x + y, అవునా? 11 × x 11x, 11 × y 11y దట్ ఈక్వల్స్ టు 66. ఓకేనా? ఇప్పుడు చూడండి ఇక్కడ 11 ఎక్కం 11 ఆర్ల కట్ చేసుకోవచ్చు కదా. ఎందుకంటే ఈ 11 దీని కిందికి వచ్చేస్తే 66/11 వస్తుంది. 11 ఎక్కం 11 ఆర్ల ఇట్లా కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి x + y = 6. ఇది మనకు వచ్చింది. x అనేటువంటిది ఒకట్ల స్థానంలోని అంకె, y అనేది పదుల స్థానంలోని అంకె. ఈ రెండింటి యొక్క మొత్తం మనకి ఎంత వచ్చింది? 6 అని చెప్పి వచ్చింది. ఇది ఇట్లా పక్కన పెట్టుకోండి. దీన్ని ఏమన్నామంటే 3 అనుకుందాం. తర్వాత నెక్స్ట్ స్టెప్ చూద్దాం. ఆ సంఖ్యలోని 2 అంకెల భేదము, ఆ సంఖ్యలోని ఆ 2 అంకెలు ఏంటివి? ఎక్స్ వెళ్ళే కదా ఆ 2 అంకెలు, వాటి యొక్క భేదం ఎంత అంటున్నాడు? 2 అంటున్నాడు. సో ఇక్కడ రాద్దాం. ఆ సంఖ్యలు అంటే ఏంటివి? ఎస్ కామా వై యొక్క భేదము 2 అంటున్నాడు. సో మనం భేదం ఏ విధంగా రాయాలంటే x - y = 2 రాయొచ్చు, లేదా y - x = 2గా కూడా రాయొచ్చు. భేదం అంటే అదే కదా, ఇందులో నుంచి తీసేసినా భేదమే, ఇందులో నుంచి తీసేసినా భేదమే. ఈ విధంగానే వేసుకోవచ్చు. సో మనకి ఇదొకటి వస్తుంది, ఇదొకటి వస్తుంది. సో x - y = 2 అనేది దీన్ని 4th one అనుకుందాం, దీన్ని ఏమో 5th one అనుకుందాం. సో మనం ఏం చేద్దాం? దీన్ని సాధిద్దాం. ఓకే, తర్వాత దీన్ని కూడా సాధిద్దాం. మనకేం వస్తుందో చూద్దాం. ఇక్కడ రాద్దాం. 3,4లను సాధించగా x + y = 6, ఇంకొకటి x - y = 2, ఇది 4th one. +y - y క్యాన్సల్, మిగిలింది ఎంత? 2x. సో 2x = 8,
therefore x is equal to ఏమవుతుందంటే 2 దీని కిందికి వస్తుంది కదా, సో 8/2, therefore x is equal to 4. ఈ x విలువను తీసుకెళ్ళి మళ్ళీ ఇందులో కానీ ప్రతిక్షేపిద్దాం. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే అప్పుడు x ప్లస్ y is equal to 6 కదా, ఓకేనా. సో ఇక్కడ x కి బదులుగా 4 ప్రతిక్షేపిస్తే y is equal to 6. సో y is equal to ఏమవుతుంది మనకు, ఈ 4 అనేది అటువైపు వచ్చి 6 - 4 that is equal to 2, ఓకేనా. అప్పుడు రాద్దాం, therefore x is equal to 4 అయినా y is equal to 2. ఇప్పుడు మనం x వచ్చింది, y వచ్చింది. ఇప్పుడు మనం ఒక సంఖ్యగా రాసుకోవాలి. దీన్ని తీసుకెళ్ళి ఇందులో పెడదాం. సో x ఉన్న చోట ఏం పెడదాం, 4 పెడదాం. y ఉన్న చోట ఏం పెడదాం, 2 పెడదాం. ఇది మనకు కావలసినటువంటి ఒక సంఖ్య, రైట్. మనం ఈ రెండింటిని తీసుకొని చేస్తే ఇది వచ్చింది, 24 వచ్చింది. సో మనం సంఖ్యల భేదం 2 అన్నాం, ఇది రాసుకున్నాం. ఇంకొకటి కూడా రాసుకున్నాం కదా, మరి దీనికి పోల్చి చూసుకుంటే ఏమొస్తుందో చూద్దాం. ఇప్పుడు 3,5 ఈ సమీకరణం, ఈ సమీకరణాల రెండింటిని సాధించాలి. సాధించేదా x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 6. ఇక్కడ y మైనస్ x ఉంది, x కిందనే x రాసుకోవాలి కాబట్టి ఫస్ట్ x రాస్తున్నా. x ఎంత, ఇది -x, y ఎంత, ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 2. ఇది థర్డ్ వన్, ఇది ఫిఫ్త్ వన్. ప్లస్ x మైనస్ x క్యాన్సల్, ప్లస్ y ఎంత, 2y, 6 ప్లస్ 2 ఎంత, 8. therefore y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 8/2, 2 1ల 2 4ల, therefore y ఈజ్ ఈక్వల్ టు 4. దీన్ని మనం మళ్ళీ 3లో కానీ 5లో కానీ ప్రతిక్షేపించుకుంటే x విలువ వస్తుంది. రాద్దాం, x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 6. y ఇక్కడ ప్రతిక్షేపిస్తే ఇంతే, y బదులు 4 రాసుకున్నా. సో x ఈజ్ ఈక్వల్ టు 6 - 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 2. x ఈజ్ ఈక్వల్ టు వచ్చింది, y ఈజ్ ఈక్వల్ టు వచ్చింది, ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఈ రెండింటిని తీసుకెళ్ళి ఆ సంఖ్యలో ప్రతిక్షేపిద్దాం. ఆ 2 అంకెల సంఖ్యలో ప్రతిక్షేపిద్దాం. x ఈజ్ ఈక్వల్ టు ఎంత, 2, ఆ సంఖ్య x ఈజ్ ఈక్వల్ టు 2, y ను చోట ఏం పెట్టాలి, 4 పెట్టాలి. సో మనకు 2 సంఖ్యలు వచ్చినాయి, ఒకటి 24 వచ్చింది, ఇంకొకటి ఏమో 42 వచ్చింది. ఇక రాద్దాం, ఆ సంఖ్యలు ఒకటి 24 మరియు ఇంకొకటి 42, ఓకేనా. 2 సంఖ్యలు ఉంటాయి. ఆ 2 అంకెల సంఖ్య ఏంటివంటే ఒకటి 24, ఇంకొకటి 42. వాటి యొక్క భేదం చూసుకోండి, భేదం వచ్చేసి 2 అవుతుంది, భేదం 2 అవుతుంది. ఈ 2 సంఖ్యలు కూడితే 66 కూడా అవుతుంది కదా, రైట్. ఇది లెక్క. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం. మూడోది, 2 సంపూరక కోణాలలో పెద్ద కోణము చిన్న కోణము కన్నా 18 డిగ్రీలు ఎక్కువ అయిన ఆ కోణాలను కనుగొనండి. సో ఫస్ట్ ఇక్కడ సంపూరక కోణాలు అంటే ఏంటో తెలుసుకుందాం. సంపూరక కోణాలు, పూరక కోణాలు అని చెప్పి మనం 8వ తరగతి 9వ తరగతిలో కూడా నేర్చుకున్నాం. చూడండి, ఇక్కడ సంపూరక కోణాలు అంటే ఏవైనా 2 కోణాల యొక్క మొత్తం 180 డిగ్రీలు అయితే అవి సంపూరక కోణాలు. ఏవైనా 2 కోణాల యొక్క మొత్తం 90 డిగ్రీలు అయితేనేమో అవి పూరక కోణాలు కదా, రైట్. ఇప్పుడు 2 సంపూరక కోణాలు అంటే ఏంటిది, 2 విడివిడి కోణాలను తీసుకుంటే వాటి యొక్క మొత్తము 180 డిగ్రీలు అవుతాయి అన్నమాట, సంపూరక కోణాలు అయితే కదా, రైట్. ఇక్కడ ఒక పెద్ద కోణము, ఒక చిన్న కోణము, పెద్ద కోణము, చిన్న కోణము. అయితే ఇక్కడ పెద్ద కోణం విలువ ఎట్లుందంటే చిన్న కోణము కన్నా 18 డిగ్రీలు ఎక్కువ అంటున్నాడు. సో ఆ సందర్భాన్ని ఉపయోగించి మనం ఒక సమీకరణం తయారు చేసుకోవాలి. ఇక్కడ 2 సంపూరక కోణాలు అన్నాడు కాబట్టి ఆ సందర్భం నుంచి కూడా ఒక సమీకరణం రాసుకోవాలి. ఆ 2 సమీకరణాలను రాసుకొని వాటికి సాధన మనం చేయాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు రాద్దాం. 2 కోణాలు, ఒకటి x అనుకుందాం, ఒకటి y అనుకుందాం. సో ఒకటి x, ఇంకొకటి y అనుకుందాం. కోణాలు రాసేటప్పుడు చూడండి, ఇక్కడ x కోణము, y కోణం కదా, కోణం x, కోణం y యొక్క విలువని మనం రాసుకోవాలి. ఏ విధంగా రాయాలి, ఇక్కడ మనం పెద్ద కోణం రాద్దాం. ఫస్ట్ పెద్ద కోణం ఏమనుకుందాం, x అనుకుందాం, ఓకే, ఇది x డిగ్రీ. తర్వాత చిన్న కోణం రాద్దాం. చిన్న కోణాన్ని మనం ఏమనుకుందాం, y అనుకుందాం, ఓకేనా, రైట్. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఈ ఫస్ట్ సందర్భంలో 2 సంపూరక కోణాలు అన్నాడు కదా,
సంపూరక కోణాలు అంటే ఏంటివి? ఆ రెండు కోణాల యొక్క మొత్తం 180. అది రాద్దాం. ఆ కోణాలు సంపూరకాలు అయిన x + y = 180 డిగ్రీలు. ఇది ఏంటిది? ఆ రెండు కోణాలను కూడితే దాని విలువ 180 తోటి సమానం. ఎప్పుడు? అవి సంపూరక కోణాలు అయితేనే. ఒకటి వచ్చింది, మనకు ఒక సమీకరణం వచ్చింది. రెండో సమీకరణం ఎట్లా రావాలి మనకి? ఇక్కడ వాడు అందులో ఏమన్నాడంటే పెద్ద కోణం విలువ చిన్న కోణము కన్నా 18 డిగ్రీలు ఎక్కువ అన్నాడు. సో ఇక్కడ పెద్ద కోణం ఏం తీసుకున్నాం మనం? x తీసుకున్నాం కదా. సో ఇక్కడ x = చిన్న కోణము కన్నా, ఈ చిన్న కోణము కన్నా ఎంత ఎక్కువ? 18 డిగ్రీలు ఎక్కువ. x రావాలంటే, పెద్ద కోణం రావాలంటే ఈ చిన్న కోణానికి ఎంత కలపాలి మనం? ఇంకొక 18 డిగ్రీలు కలిపినట్టయితే అప్పుడు దీంతో సమానం అవుతుంది. అర్థమైందా? రైట్. సో ఇది రెండవ ఈక్వేషన్. ఇక్కడ రాయాలి సిన్స్ అని. ఎందుకోసం ఇక్కడ మనం రాసుకున్నాం ఈ ఈక్వేషన్ అంటే, ఇక్కడ పెద్ద కోణము చిన్న కోణము కంటే 18 డిగ్రీలు ఎక్కువ కాబట్టి ఈ సమీకరణాన్ని మనం రాసుకున్నాం. చూడండి, ఇక్కడ ఇచ్చిన రెండు సందర్భాలను బట్టి మనం రెండు సమీకరణాలను మనం రాసుకున్నాం. సమీకరణాలు రాసుకున్న తర్వాత వాటికి సాధన చేయాలి. ఇక్కడ చూడండి, x విలువ మనకు వచ్చింది y + 18 అని చెప్పి. ఈ విలువని తీసుకెళ్ళి మనం ఒకటిలో ప్రతిక్షేపించుకోవచ్చు కదా. ఓకేనా? రైట్. ఇప్పుడు రాద్దాం. x = y + 18 డిగ్రీస్ని సమీకరణం 1లో ప్రతిక్షేపించగా రాద్దాం. x + y = 180 డిగ్రీస్. ఇది సమీకరణం 1. ఇక్కడ x = y + 18 డిగ్రీస్ ఇచ్చింది కదా. సో ఎక్కడైతే ఈ సమీకరణంలో x ఉందో అక్కడ మనం ఏం చేయాలి? y + 18 డిగ్రీస్ని మనం ప్రతిక్షేపించుకోవాలి. రాద్దాం. సో y + 18 డిగ్రీస్ xకి బదులుగా రాసుకున్నా, ప్లస్కి ప్లస్, వైకి వై రాసుకుంటున్నా. దట్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఇప్పుడు y ఎంత? 2y ప్లస్ 18కి ప్లస్ 18, దట్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఓకేనా? సో ఇప్పుడు 2y ఏమవుతుందంటే 180 - 18 డిగ్రీలు. సో ఇప్పుడు రాద్దాం. 2y 180లో నుంచి 18 తీసేయాలి. 180లో నుంచి ఎంత తీసేయాలి మనం? 18 తీసేయాలి. 10 నుంచి 8 పోతే 2, 7 ఉంటుంది. 7 నుంచి 1 పోతే 6, 1కి 1 ఎంత? 162 డిగ్రీలు. ఓకేనా? సో y ఏమవుతుంది మనకు? 162/2. ఓకేనా? 2 1 2 8 16 2 1 2. సో ఇక్కడ మనకు వచ్చింది ఏంటిది? y 81 డిగ్రీ అనేటువంటిది ఏంటిది? చిన్న కోణం. చిన్న కోణం ఎంత? 81 డిగ్రీ. మరి పెద్ద కోణం కావాలి కదా. పెద్ద కోణం రావాలంటే x రావాలంటే ఏం చేయాలి? దీన్ని తీసుకెళ్ళి ఒకటిలో ప్రతిక్షేపిద్దాం. సో y 81 డిగ్రీస్ను సమీకరణం 1లో ప్రతిక్షేపించగా, సో ఫస్ట్ సమీకరణం 1 రాద్దాం. x + y = 180 డిగ్రీస్. ఇక్కడ y విలువని ఏం చేయాలి మనం? ఎక్కడైతే సమీకరణంలో y కనబడుతుందో అక్కడ ప్రతిక్షేపించుకోవాలి కదా. సో x + 81 డిగ్రీస్ 180 డిగ్రీస్. సో x ఏమవుతుంది? 180 అటు వచ్చి -81. 180లో నుంచి 81 తీసేయాలి. చూడండి, ఇక్కడ 180లో నుంచి 81 తీసేస్తున్నాం. 0కి 1 పోదు కదా. సో 10, 10 నుంచి 1 పోతే 9, మరి 7 నుంచి 8 పోతుందా? పోదు. సో 17, అంటే 17 నుంచి 8 పోతే ఎంత? 9. ఓకేనా? 2 7 8 ఎంత? 99. సో x 99 డిగ్రీలు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చెక్ చేసుకుందాం, ఇది సంపూరక కోణాలను సూచిస్తుందా లేదా. x మరియు yలని కలిపినట్టయితే మనకి ఎంత రావాలి? 180 డిగ్రీలు రావాలి. వస్తేనే అవి సంపూరక కోణాలు. సో ఇక్కడ రాద్దాం. x + y = 180 అనుకున్నాం కదా. రైట్. సరే, చూసుకుంటే x ఉన్న చోట 99 పెడదాం, y ఉన్న చోట 81 పెడదాం. 180 అవుతుందా లేదా? 9కి 1 కలిపితే 10, 9 8 17, 17 1 18.
వచ్చింది కదా, రైట్ వచ్చింది. సో 180 డిగ్రీలు సరిపోయింది. సంపూర్ణ కోణాలు అని చెప్పి మనకు తెలిసిపోతుంది XY. రెండోది కూడా మనం సరిపోల్చుకుందాం. ఎట్లా? ఈ చిన్న కోణం, ఇది పెద్ద కోణం. సో ఈ రెండింటి యొక్క భేదం ఎంత రావాలి మనకు? 18 డిగ్రీలు రావాలి. సారీ ఎంత? రైట్, 18 డిగ్రీలు రావాలి. చూద్దాం. ఇప్పుడు 99 నుంచి -81 తీసేద్దాం. 9 ఇట్ల నుంచి 1 పోతే 8, 9 ఇట్ల నుంచి 8 పోతే 1. ఎంత వచ్చింది మనకు? 18 డిగ్రీలు వచ్చింది. సో ఇక్కడ ఈ చిన్న కోణం 81, పెద్ద కోణం 99 అయినట్టయితే ఈ పెద్ద కోణం విలువ చిన్న కోణము కన్నా 18 డిగ్రీలు ఎక్కువ అని చెప్పి కూడా మనం సరి చూసుకోవడం జరిగిందనమాట. ఓకేనా? ఈ విధంగా చేయాలి. ఓకే, నెక్స్ట్ 4వ లెక్క చూద్దాం. 4వ లెక్క, హైదరాబాద్లో ట్యాక్సీ ఛార్జీలు 2 అంశాలుగా ఉంటాయి. మొదటిది స్థిర ఛార్జీ కాగా రెండవది దూరాన్ని బట్టి నిర్ణయించే పద్ధతి. మొదటి 3 కిలోమీటర్ల వరకు నిర్ణీత కనీసపు ఛార్జీ, ఆ తర్వాత ప్రతి కిలోమీటర్ ప్రయాణానికి అదనంగా ఛార్జీ చెల్లించాలి. 10 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసినప్పుడు అయిన మొత్తము ఛార్జీ 220 రూపాయలు. అలాగే 15 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసినప్పుడు అయిన మొత్తం ఛార్జీ 310 రూపాయలు. అయినా మనం కనుక్కోవాల్సింది ఏంటిదంటే స్థిర ఛార్జీ విలువ మరియు 1 కిలోమీటర్కు అయ్యే ఛార్జీల విలువ ఎంత? 1 కిలోమీటర్ అంటే ఏంటిదంటే ఇక్కడ స్థిర ఛార్జీ అయిపోయిన తర్వాత, అర్థమైందా? మనం ఆటోలో ఎక్కి మీటర్ తిప్పితే కొంత దూరం వరకు కూడా మీటర్ తిరగదు. అది స్థిర ఛార్జీ ఎంతవరకు? 3 కిలోమీటర్ల వరకు కూడా దాని ఫిక్స్డ్ రేట్ ఉంటుంది అనమాట. ఆటో ఎక్కి దిగితే కనీసంగా నువ్వు 20 రూపాయలు ఇవ్వాల్సిందే, 30 రూపాయలు ఇవ్వాల్సిందే. అట్లా ఎంతో కొంత ఫిక్స్డ్ ప్రైస్ అనేది ఉంటుంది అనమాట, ఫిక్స్డ్ ఛార్జ్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా? అది దాని తర్వాత ఆ 3 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత నువ్వు ప్రయాణం చేసినటువంటి ప్రతి కిలోమీటర్కు అయ్యే ఛార్జ్ ఏదైతే ఉందో దానికి మళ్ళీ అదనంగా ఛార్జ్ ఉంటుందన్నమాట. ఓకే, రైట్, అది కనుక్కోమంటున్నాడు. రెండోది ఏంటిది? ఒక వ్యక్తి 25 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసినా అతను ఛార్జీల నిమిత్తం చెల్లించవలసిన మొత్తం ఎంత? ఓకే, ఇక్కడ 25 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి నువ్వు అంటే ఫస్ట్ అతను ఆటో ఎక్కినప్పుడు కనీసం ఛార్జీ చెల్లించాలి. 25 కిలోమీటర్ల దూరం ప్రయాణించినందుకు దానికి కూడా చెల్లించాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? రైట్, ఇప్పుడు మనం చూద్దాం స్థిర ఛార్జీ అంటే ఏంటిది ఒక్కసారి మనం మాట్లాడుకొని లెక్కలోకి వెళ్దాం. ఆటోలో ఏ విధంగా ఉంటుంది? ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా ఆటో ఎక్కితే కొంత దూరం వరకు నువ్వు ఎంత దూరం ప్రయాణం చేసినా సరే ఆ 3 కిలోమీటర్ల లోపు ఎక్కి దిగితే చాలు నువ్వు చెల్లించాల్సినటువంటి డబ్బు, దాన్ని స్థిర ఛార్జీ అంటాం, ఫిక్స్డ్ ఛార్జ్ అంటాం. ఓకే, రైట్. ఆ ఫిక్స్డ్ ఛార్జ్ తర్వాత అంటే 3 కిలోమీటర్ల తర్వాత నువ్వు ప్రయాణం చేసేటువంటి ప్రతి కిలోమీటర్కు మళ్ళీ ఛార్జ్ వేయబడుతుంది. ఓకేనా? అది సో ఇది అది కలిపితేనే మనం ఆటో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డబ్బు, అది కనుక్కోమంటున్నాడు. సో ఇక్కడ మనం చూడండి, ఇక్కడ ఫస్ట్ 10 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసినప్పుడు ఆయన మొత్తం అంటున్నాడు. దానికి ఆ సందర్భానికి ఒక ఈక్వేషన్ వస్తుంది, ఒక రేఖీయ సమీకరణం వస్తుంది. తర్వాత 15 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసినప్పుడు కూడా ఇంకొక రేఖీయ సమీకరణం వస్తుంది. ఆ 2 రేఖీయ సమీకరణాలు రాసుకొని ఆ తర్వాత వాటి సాధన చేస్తే స్థిర ఛార్జీ మరియు ఆ అదనపు కిలోమీటర్కు అయ్యే ఛార్జీలు కూడా మనకు తెలుస్తాయి. ఓకేనా? ఇప్పుడు మనం చేద్దాం. ఫస్ట్ స్థిర ఛార్జీ. స్థిర ఛార్జ్ అంటే ఏం చెప్పినా? నిర్ణీత కనీసపు ఛార్జీ. ఓకేనా? ఎంత అది మనకు తెలుసా? తెలియదు. సో కాబట్టి దాన్ని మనం ఏమనుకుందాం? X రూపాయలు అనుకుందాం. ఓకే, రైట్. ఆ స్థిర ఛార్జీ అయిపోయిన తర్వాత అంటే 3 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసిన తర్వాత ఇంకా కొంత దూరం ప్రయాణం చేయాలనిపించింది. సో ఇక్కడ ప్రతి కిలోమీటర్కు అయ్యే ఛార్జ్ ఎంత? 1000 రూపాయలు. సో ఇక్కడ రాద్దాం, అదనంగా ప్రతి కిలోమీటర్కు అయ్యే ఛార్జ్ అదనంగా అంటే అర్థం ఏంటిదంటే ఇక్కడ ఆ నిర్ణీత కనీసపు ఛార్జీ ప్రయాణం చేసిన తర్వాత అంటే 3 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసిన తర్వాత అదనంగా నువ్వు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేస్తే అన్ని కిలోమీటర్లకు వేసే ఛార్జీ 1000 రూపాయలు. సపోజ్ 1 కిలోమీటర్ ప్రయాణం చేస్తే 1Y, 2 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే 2Y, 3 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే 3Y. ఎట్లా అంటారా? ఇప్పుడు చూపిస్తా.
1 కిలోమీటరు ప్రయాణం చేస్తే 1y రూపాయలు. 1y అన్నా y అన్నా ఒకటే. సో y రూపాయలని ఇక్కడ రాసుకున్నాం. 1 కిలోమీటర్కు y రూపాయలు. సపోజ్ ఇప్పుడు నేను 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించినాం అనుకుందాం. సో 1 కిలోమీటర్కు నేను y రూపాయలు ఇస్తే 10 కిలోమీటర్లకు నేను y రూపాయలు ఇస్తానా ఎక్కువిస్తానా? ఎక్కువిస్తా. కాబట్టి ఎక్కువ రూపాయలు నేను ఇవ్వాల్సి ఉంటుంది. ఎక్కువ. సో ఎక్కువ బై తక్కువ రాయాలి మనం. ఎక్కువ ఉంది కదా, సో ఎక్కువ బై తక్కువ. 10/1 ఇంటూ పెట్టుకొని అవతల ఏముంటుంది రాయాలి y. ఇప్పుడు చూడండి 10 ఇంటూ y 10y. సో ఎక్కువ అంటే ఎంత ఇవ్వాలి నువ్వు? 10y ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? సపోజ్ ఇప్పుడు మళ్ళీ చూడండి 1 కిలోమీటర్కు y రూపాయలు అనుకున్నాం కదా, 1 కిలోమీటర్కు y రూపాయలు అనుకున్నాం కదా. ఇప్పుడు నేను 15 కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇవ్వాల్సింది ఎంత? ఎక్కువనా తక్కువనా? ఎక్కువనే. ఎక్కువ అంటే ఎంత అది తెలవాలి కదా. సో అది తెలవాలంటే ఏం చేయాలి? ఎక్కువ వచ్చింది కాబట్టి ఎక్కువ బై తక్కువ రాయాలి. 15/1 ఇంటూ అవతల ఏముంటుంది రాయాలని చెప్పినా కదా. సో y 15 ఇంటూ y 15y అంటే ఆ ఎక్కువ అని ఎంత అంటే 15y రూపాయలు అని అర్థం. ఓకేనా? ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ప్రయాణానికి అదనంగా ఛార్జ్ చెల్లించాలి. 10 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసినప్పుడు 10 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసినప్పుడు అంటే ఆటో తనకి ఇవ్వాల్సింది కనీసం ఛార్జ్ ఇవ్వాలి. ఆ 10 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసినాం కాబట్టి దానికి కూడా ఛార్జ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో అది ఎట్లా? ఫస్ట్ ఈక్వేషన్ రాద్దాం. x ప్లస్ 10 కిలోమీటర్స్ అంటే 10y. ఇంతకుముందు చెప్పినా కదా 1 కిలోమీటర్కు y రూపాయలు అయితే 10 కిలోమీటర్లకు 10y రాసుకోవాలని చెప్పిన. అయితే ఛార్జ్ ఎంత? 220 రూపాయలు. ఇది ఫస్ట్ ఈక్వేషన్. మన టెక్స్ట్ బుక్లో ఒక చిన్న కరెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకు 220 ఇవ్వలేదు టెక్స్ట్ బుక్లో, 166 ఇచ్చిండు. అక్కడ మనకు 256 సమేత ఇచ్చిండు. ఏంటిది? 15 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసినప్పుడు ఆయన మొత్తం ఛార్జీ అని. సో ఆ లెక్క ప్రకారం చేస్తే ఆటోలో ఎక్కితే మనం ఇవ్వాల్సిన అవసరం లేదు, అతడే మనకి ఇవ్వాలి. అట్లుంటుంది ఆన్సర్. కాబట్టి దీని చిన్న కరెక్షన్ చేసుకోండి. 220 310 రూపాయలు కరెక్షన్ చేసుకోండి. తర్వాత ఈ లెక్క ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో ఇది ఫస్ట్ది. నెక్స్ట్ ఏమన్నాడు? ఇంకా 15 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసినప్పుడు సో మళ్ళీ కనీసం ఛార్జ్ ఉంటుంది. ఆ తర్వాత 15 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసినందుకు 15y రాసుకోవాలి. ఎంత అయింది ఛార్జ్? 310 రూపాయలు. ఇది 2 సమీకరణాలు వచ్చినాయి. సమీకరణాల జత రాసుకున్న తర్వాత వాటిని సాధించాలి కదా. సాధిద్దాం. సాధించాలంటే చరరాశులను సమానం చేసుకోవాలి. ఎట్లా సమానం చేసుకోవాలి? వాటి గుణకాలు సమానంగా ఉంటాడు చూసుకోవాలి. వీటి గుణకాలు సమానంగా ఉన్నాయి, క్యాన్సల్ చేసుకోవాలి. ఎట్లా క్యాన్సల్ చేసుకోవాలి? వాటి గుర్తులు ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉండాలి. 2 ప్లస్లే ఉన్నాయి కదా మరి, అంటే ఒకటి మైనస్ పెట్టుకుందాం. ప్లస్ ఉంటే మైనస్ పెట్టుకుందాం. మరి ఒకదానికి పెట్టుకుంటే సరిపోదు కదా, అన్నిటికి పెట్టుకోవాలి. ప్లస్ ఉంటే మైనస్, ప్లస్ ఉంటే మైనస్. ఓకే, ఆ విధంగా చేసి క్యాన్సల్ చేసుకోవాలి. -15y ప్లస్ 10y అంటే ఎంత? -5y. -310లో నుంచి 220 పోతే ఎంత? 90. పెద్దదానికి మైనస్ కాబట్టి మైనస్ వచ్చిందా? ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్ ఏమైంది? క్యాన్సిల్ అయింది. సో y ఏమవుతుంది అంటే 90/5. 5 ఎక్కం 5, 5 ఎక్కం 5, 4 మిగులుతుంది 8. సో y ఎంత? 18 రూపాయలు. y అంటే ఏంటిది? మళ్ళీ ఒక్కసారి y అంటే ఏంటిది? అదనంగా స్థిర ఛార్జీ తర్వాత అంటే 3 కిలోమీటర్ల తర్వాత అయ్యే ప్రతి కిలోమీటర్కు చెల్లించవలసినటువంటి డబ్బు 18 రూపాయలు. ఓకే, రైట్. y వచ్చిన తర్వాత y = 18ని సమీకరణం 1లో ప్రతిక్షేపిద్దాం. ఇందులో ప్రతిక్షేపిద్దాం. ఏమవుతుంది? ఫస్ట్ సమీకరణం రాద్దాం. x + 10y = 220. ఇక్కడ xకి x రాసుకుంటున్నా, 10కి 10 రాస్తున్నా, y అంటే 18 రాస్తున్నా, 220కి 220 రాస్తున్నా. xకి x 10 × 18 180 = 220. ఓకేనా? తర్వాత x ఏమవుతుందంటే 180 అటువైపు తీసుకెళ్తే 220 - 180. ఓకేనా?
220లో నుంచి 180 పోతే ఎంత? ఇక్కడ 20, అక్కడ 20, 40. సో 40. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 40 రూపాయలు. సో ఇక్కడ మనకు 2 వచ్చినాయి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 40 రూపాయలు వచ్చింది, వై ఈజ్ ఈక్వల్ టు ఏమో 18 రూపాయలు వచ్చింది. ఎక్స్ అంటేనేమో స్థిర ఛార్జీ, వై అంటేనేమో ఆ స్థిర ఛార్జీ తర్వాత అంటే 3 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత ప్రతి కిలోమీటర్కు చెల్లించాల్సినటువంటి డబ్బు. ఓకే, ఇక్కడ రాస్తున్నాను. స్థిర ఛార్జీ ఎంత? 40 రూపాయలు. ఓకేనా? ఆ తర్వాత ఛార్జీ 1 కిలోమీటర్కు ఎంత? 18 రూపాయలు. ఇది ఒకటో లెక్కకు సంబంధించినటువంటి ఆన్సర్. ఆ తర్వాత రెండోది ఉన్నది కదా, ఆ రెండోది చూద్దాం. రెండోది ఏంటిది? ఒక వ్యక్తి 25 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసిండంట. 25 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తే ఫస్ట్ మనం కనీసపు ఛార్జీ వేయాలి, ఎక్స్. ఆ తర్వాత 25 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసింది కదా, సో 25y. దట్ ఈక్వల్స్ టు ఇప్పుడు మనకి ఎంత అయిందో చూసుకోవాలి లెక్క. అది ఆ అమౌంట్ ఆటో అతనికి మనం ఇవ్వాల్సి ఉంటుంది. సరే, ఎక్స్ అంటే ఎంత? ఇక్కడ 40 రూపాయలు, 25కు 25, వై అంటే ఎంత మనకు? 18 రూపాయలు. ఎంత అయితే చూద్దాం. 40కి 40, ఇప్పుడు 25, 18 ఇక్కడ రఫ్లో చేద్దాం. 25 × 18. ఓకేనా? 8 5 40, 4 8 8 2 16, 4 20, 1 5 5, 1 2 2, 450. ఓకే, సో 450. సో ఇప్పుడు 40 + 450 ఎంత? 490 రూపాయలు. సో 25 కిలోమీటర్ల ఎన్ని కిలోమీటర్లు? 25 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తే మనం చెల్లించాల్సినటువంటి డబ్బు ప్రయాణం తర్వాత 490 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇది లెక్క. ఓకే, రైట్. నెక్స్ట్ 5th వన్ చూద్దాం. నెక్స్ట్, ఒక భిన్నంలో లవహారాలకు 1 కలిపినా అది 4/5కు సమానం అవుతుంది. అలాగే లవహారాల నుండి 5 తీసివేసిన ఆ భిన్నం 1/2కు సమానం అవుతుంది. అయినా ఆ భిన్నాన్ని కనుగొనండి అన్నాడు. సో భిన్నము అంటే ఏంటిది? ఇక్కడ లవం ఉంటుంది, హారం ఉంటుంది. లవము బై హారం, అది భిన్నం. సో భిన్నం యొక్క రూపం ఏంటిదంటే x/y. x అనేటువంటిది లవం అంటాం, y అనేటువంటి దాన్ని మనం హారము అంటాం. సో ఇది లవము, ఇదేమో హారం. ఈ సంగతి అందరికీ తెలిసింది కదా, రైట్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే లవానికి హారానికి 1 కలిపినట్టయితే అది దేనితో సమానం అంటుండు? 4/5కు సమానం అంటుండు. అది చేద్దాం. లవహారాలకు 1 కలిపిన ఏమవుతుంది మనకు? x+1, ఇది y+1. ఏం చేసినాం ఇక్కడ? మనం లవానికి 1 కలిపినాం, హారానికి కూడా 1 కలిపినాం. కలిపితే అది దేనితో సమానం అంటున్నాడు? 4/5కు సమానం అంటున్నాడు. ఓకేనా? సో దీని నుంచి మనం ఏం చేయొచ్చు? అడ్డగుణకారం. దీన్ని ఇక్కడ, దాన్ని అక్కడ గుణించేద్దాం. సో 5 × x, 5x. 5 1ల 5. 5 తీసుకెళ్ళి దీన్ని గుణించేసిన. ఇప్పుడు ఈ y+1 కూడా తీసుకెళ్ళి దీంతో గుణించాలి. సో 4 × y, 4y. ఇదే అక్కడ తీసుకెళ్దాం. సో 4y, 1 × 4, 4. ఓకేనా, రైట్. ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దాం? 5x, 4yని ఇటువైపు తీసుకొద్దాం. -4y, 4కు 4 పెట్టుకొని ఈ 5ను అటువైపు తీసుకెళ్తే -5 కదా. సో -1, ఇది 5x -4y = -1. ఇది ఒక సమీకరణం వచ్చింది. రెండోది ఏమంటుంది ఇక్కడ? లవహారాల నుండి 5 తీసివేసిన. ఇక్కడ రాద్దాం. లవహారాల నుండి 5 తీసివేసిన. ఎట్లా తీసేయాలి? ఈ విధంగా x - 5, y - 5 తీసేస్తే అది దేనితో సమానం? 1/2కు సమానం. సో ఇక్కడ దీన్ని కూడా ఇంతకుముందు చేసినట్టే అడ్డగుణకారం చేయాలి. సో 2 × x, 2x, 2 × 5, 10. ఇప్పుడు దీన్ని కూడా దీంతో గుణించాలి. సో y - 5ని 1తో గుణిస్తే 1తోటి ఏది గుణించినా మళ్ళీ అదే వస్తుంది కదా. సో y - 5.
5. ఇప్పుడు 2xకి 2x ప్లస్ 5 అనేది ఇటువైపు వస్తే -5, ఇది -5 -10 అటువైపు వస్తే +10 కదా. సో 2x - y = 5. ఒకటో సమీకరణం, రెండో సమీకరణం, రెండు రేఖీయ సమీకరణాలు వచ్చినాయి. ఈ రేఖీయ సమీకరణాల జతను ఉపయోగించి మనం ఏం చేయాలి? సాధన కనుక్కోవాలి. ఎట్లా కనుక్కోవాలి చూద్దాం. 5x - 4y = ఎంత? -1 కదా. 5x - 4y = -1 ఒకటి. రెండోది 2x - y = 5. ఇది చూడండి ఒకసారి. 5x - 4y = -1 కదా, అదొకటోది. రెండోది ఏంటిది? 2x - y = 5. ఇది రెండో సమీకరణం. ఈ సమీకరణంలో మనం ఏం చేద్దామంటే, ఇక్కడ సమీకరణం 2ను 4 చేత గుణించినట్టయితే ఈ రెండు సమానం అయిపోతే అప్పుడు ఈ రెండు క్యాన్సిల్ చేసుకుంటే x విలువ మనం కనుక్కోవచ్చు. కాబట్టి సమీకరణం 2ను మాత్రమే దీనితో గుణిద్దాం, 4 తోటి గుణించేద్దాం. సో ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ 5x - 4y = -1, ఇది ఒకటి అట్లే ఉంటుంది. ఈ సమీకరణాన్ని మాత్రమే గుణించేద్దాం. 4 × 2 8, 4 × y 4y, 4 × 5 20. ఈ సమీకరణం 3 అనుకుందాం. సో రెండు మైనస్లే ఉన్నాయి కదా, ఇట్లా క్యాన్సిల్ అవుతుంది అంటే గుర్తులు మార్చుకుంటే క్యాన్సిల్ అయిపోతుంది. సో మైనస్ ఉంటే ప్లస్, ప్లస్ ఉంటే మైనస్, ప్లస్ ఉంటే మైనస్. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోయినాయి. ఇప్పుడు 8 నుంచి 5 పోతే 3, ఇది 3 -3x, ఇది -20 -1 ఎంత? -21. ఈ మైనస్ క్యాన్సిల్, మిగిలింది ఏంటిదంటే x = 21 కిందకి 3 వస్తుంది. సో 3 1 3 7. సో x = ఎంత వచ్చింది మనకు? 7. x విలువ తీసుకెళ్ళి మళ్ళీ 1లోనో 2లోనో 3లోనో ప్రతిక్షేపించాలి. సో ఇక్కడ రాద్దాం. నువ్వు సమీకరణం 1లో ప్రతిక్షేపించగా ఏమవుతుంది మనకి? ఇక్కడ 5x - 4y = -1 కదా. సో 5కు 5 రాద్దాం, x అంటే 7 రాద్దాం, -4కు 4, y అంటే y, -కు 1 కదా. అంటే సమీకరణం 1లో x విలువని ప్రతిక్షేపించినాం. ఈ విధంగా రాసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. సీన్స్ అని పెట్టి ఎందుకు x బదులు 7 రాసుకున్నాం అంటే x = 7ను ప్రతిక్షేపించడం కాబట్టి అట్లా. సో 7 5 35 -4yకి -4y = -1. ఇప్పుడు మనం y విలువ కనుక్కోవాలి కాబట్టి -4yని RHS వైపు తీసుకెళ్దాం. ఎందుకు? దీనికి మైనస్ ఉంది కాబట్టి అవతల వైపు తీసుకెళ్తే ప్లస్ అయిపోతుంది అట్లా, అందుకోసం. ఓకే, 4y -4yని అటువైపు తీసుకెళ్ళినా +4y అయింది. ఈ -1 ఇటువైపు తీసుకొస్తున్న +1 అయింది. సో ఇక్కడ 4y = ఎంత మనకు? 36. సో y = ఎంత మనకు? 4 1 4 9 36. సో y = ఎంత? 9. 4 1 4 4 9 36. సో y = ఎంత? 9. సో ఇక్కడ రాస్తున్నాం x = 7, y ఏమో 9. ఈ రెండు వచ్చిన తర్వాత ఏం చేయాలి? మనకు కావాల్సినటువంటి భిన్నాన్ని అయితే రాయాలి కదా. సో x/y అనుకున్నాం కదా భిన్నం, ఆ భిన్నం రాద్దాం. ఇప్పుడు ఆ భిన్నం అనేటువంటిది ఏంటిదంటే ఆ భిన్నం =7/9. ఇప్పుడు మనం సరి చూసుకోవాలన్నా కూడా చూసుకోవచ్చు. 7/9కి మనం ఏం చేయాలి? పైన కింద +1 కలిపితే మనకు ఆన్సర్ అనేది దేంతో సమానం కావాలి? 4/5తో సమానం కావాలి, అవుతుంది. నెక్స్ట్ అందులో నుంచి ఆ భిన్నంలో నుంచి కూడా లవహారాల నుండి మనం 5 తీసేస్తే కూడా మనకు 1/2 అనేది వస్తుంది అనమాట. ఓకేనా? రైట్.